శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 67వ భాగము. రావణుని సభలో విభీషణుడు లేచి నిలబడి అన్నగారితో వినయంగా ఇలా చెప్పాడు. మహారాజా, సీతాదేవి మహాసర్పం వంటిది. ఆమెను నీ మెడకు చుట్టింది ఎవరు? ఇక భయంకరమైన గోళ్ళు కోరలు గల వానరులు మన మీద పడకముందే సీతను రామునకు అప్పచెప్పడం మంచిదని భావిస్తున్నాను. మన రాక్షస వీరులెవ్వరూ కూడా రణరంగంలో రాముని ముందు నిలవలేరు అన్నాడు. మహాపాసుడు లేచి నిలబడి, భీషణ, దేవతలను గంధర్వులను జయించిన మనం నరవానరులతో యుద్ధానికి ఎందుకు భయపడాలయ్యా అన్నాడు. అతని మాటలను లెక్క చేయకుండా విభీషణుడు రావణుని హితం కోరి ఇలా చెప్పాడు. మహాపార్శ్వ, నౌక లేనివాడు సముద్రాన్ని దాటలేనట్లుగా నువ్వు కానీ నేను కానీ మన రాక్షసులు కానీ రావణ్ణి రణకుశలత ముందు నిలవలేము. నువ్వు రాముని బాణాల దెబ్బలు రుచి చూడలేదు, అందువల్ల ప్రగల్భాలు పలుకుతున్నావు. రాముడనే బడబాగ్నిలో రావణుడు భస్మం కాబోతున్నాడు. మీరంతా మన ప్రభువును అనుచిత మార్గం నుంచి మళ్లించి కాపాడండి. సీతను రాముడికి అప్పగించడమే సరైన నిర్ణయం అన్నాడు. ఇంద్రజిత్తు విభీషణుడితో ఏకీభవించకుండా ఇలా అన్నాడు. పినతండ్రి, మన పౌలస్య వంశంలో నీ వంటి పీకవాడు ఇంతవరకు పుట్టలేదు. ఇంద్రుని ఐరావతపు దంతాలు పీకి ఎగరవేసినప్పుడు దేవతలు గడగడలాడిపోయారు, నీకు తెలియదా? ఇక మానవుడైన రాముడికి మనం భయపడటం ఎందుకు? ఒక సామాన్య రాక్షసుడు కూడా రాముడిని ఎదుర్కోగలడు అన్నాడు. అప్పుడు విభీషణుడు ఓపికగా ఇలా చెప్పాడు. నాయనా, నీవు బాలుడవు. కర్తవ్యాకర్తవులను నిర్ణయించుటకు నీ వయసు చాలదు. నీ మాటల వలన నీవే నీ తండ్రికి మొదటి శత్రువు అవుతున్నావు. ఈ మేధావుల సమావేశానికి నిన్ను పిలిచిన రావణుడిదే తప్పు. నీకు బాల్యచాపల్యము, క్రూర స్వభావము ఎక్కువ. తొందరపడి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు అని చెప్పి విభీషణుడు రావణి వైపు తిరిగి, అగ్రజ, విలువైన వస్త్రాలతో సీతాదేవిని రామునికి అప్పజంపండి. మీరు క్షేమంగా ఉండండి, రాక్షస జాతిని రక్షించండి అన్నాడు. మృత్యు ప్రేరితుడైన రావణుడు విభీషణ్ణి అపార్థం చేసుకుని మూర్ఖంగా పరుషంగా ఇలా అన్నాడు. ప్రాణాంతకమైన సర్పంతో అయినా జీవించవచ్చు, కానీ నీలాంటి మిత్రుని రూపంలో ఉన్న శత్రువైన జ్ఞాతితో కలిసి ఉండకూడదు. వ్యాధులందరూ ఇంతే. తమ దాయాదులు దుఃఖపడితే సంతోషిస్తారు, ఉన్నత స్థాయికి చేరితే వాళ్ళు ఈర్ష్యపడతారు. అగ్నికి శస్త్రానికి భయపడని వాడు కూడా జ్ఞాతికి భయపడతాడు. మన గుట్టుమట్లు జ్ఞాతులే శత్రువులకు చేరవేస్తారు. నువ్వు రాక్షస జాతిలో చెడబుట్టావు. మరొకడు ఇలా మాట్లాడి ఉంటే నేను ప్రాణాలు తీసి ముందును. తమ్ముడవు కనుక బతికిపోయావు అన్నాడు. రావణుని యొక్క కఠినమైన మాటలు విన్న విభీషణుడు తాను ఇక అక్కడ ఉండతగనని భావించి తన గద తీసుకుని ఆకాశంలోకి ఎగిరి రావణునితో ఇలా అన్నాడు. రాజా, నీవు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టావు. నీవు నాకన్నా పెద్దవాడవు మరియు గౌరవించదగినవాడవు. అయినా నీ పరుషవాక్యాలను నేను భరించలేను. నీ హితం కోరి చెప్పిన మాటలు నీకు రుచించడలేదు. వీరంతా నీ స్వలాభాపేక్ష కోసము తమ స్వలాభాపేక్ష కోసము నీకు వంతపాడుతున్నారు. నన్ను క్షమించు, నిన్ను నువ్వు రక్షించుకో. ఇక నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు హాయిగా ఉండు అని విభీషణుడు తన నలుగురు మంత్రులతో కూడా వెళ్ళిపోయాడు. విభీషణుడు తన మంత్రులతో రామలక్ష్మణుల చోటికి వచ్చాడు. తమను చూసి శత్రువులు అనుకుని వానరులు జాగ్రత్తలు తీసుకుంటుండగా రావణాది వానరులను సుగ్రీవాది వానరులను ఉద్దేశించి మేరునగ ధీరుడైనటువంటి విభీషణుడు ఇలా అన్నాడు. రావణుడు రాక్షసరాజు. ఆ రావణుని తమ్ముడు నేను. నా పేరు విభీషణుడు. రావణుడు దండకారణ్యం నుండి సీతను అపహరించి తీసుకువచ్చాడు. ఆమె రాక్షస స్త్రీల నిర్బంధంలో ఉంది. సీతను రాముడికి అప్పగించడం సముచితంగా ఉంటుందని నేను హితవచనాలు చెప్పాను. కానీ రావణుడు నా మాట పెడచెవిన పెట్టాడు. పైగా నన్ను దూషించి అవమానించాడు. నేను నా భార్యాబిడ్డను వదిలిపెట్టి శ్రీరాముడిని శరణు కోరి వచ్చాను. విభీషణుడు శరణు కోరి వచ్చాడని శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పండి అన్నాడు వినయంగా. సుగ్రీవుడు వెంటనే
రాముని వద్దకు వెళ్ళి, ప్రభు, రావణుని సోదరుడు విభీషణుడు మిమ్మల్ని శరణగోరుతూ వచ్చాడు. శత్రుపక్షం వారి ఆలోచనలు వ్యూహాలు గురించి ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇతడు గూఢచారి కూడా కావచ్చు. రాక్షసుల కామరూపులు, కపటోపాయం గలవారు. అతడు మనకు కలహాలు సృష్టించి మనపై దెబ్బతీయవచ్చు. శరణార్థిగా వచ్చి మీ విశ్వాసం పొంది మనకు నష్టాన్ని కలిగించవచ్చు. అతడికి మరణదండన విధిస్తే మంచిదని అనుకుంటున్నాను అన్నాడు. రాముడు వానర ప్రముఖులు పిలిచి విభీషణుని విషయంలో వారి వారి అభిప్రాయాలు చెప్పమన్నాడు. అప్పుడు అంగదుడు ఇలా అన్నాడు, శత్రుపక్షం నుంచి వచ్చిన వాడు ఎప్పుడూ కూడా శంకించదగిన వాడే. కానీ గుణదోషాలు విచారించి ఒక నిర్ణయానికి వస్తే మంచిది. అతడు మనకి హితకారి అయితే స్వీకరించవచ్చు అన్నాడు. సర్వుడు కొంత ఆలోచించి, ప్రభు, సూక్ష్మజిత్తుగా బుద్ధి గల గూఢచారిని పంపి వాస్తవాలు తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటే మంచిది అన్నాడు. విభీషణుడు ముందుకు వచ్చి, ప్రభు, రావణుడు దుర్మార్గుడు. అతడి సోదరుడు ఇక్కడికి వచ్చుటకు ఇది నా తగిన సమయము కాదు, ప్రదేశము కాదు. ఇతన్ని శంకించవలసిందే అన్నాడు. మాటకారైన మైందుడు, ప్రభు, అతన్ని పిలిచి ప్రశ్నించి అతని మాటలను బట్టి స్వభావాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు అన్నాడు. సుగ్రీవుని మంత్రుల్లో శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఇలా చెప్పాడు, ప్రభు, మీరు గొప్ప ప్రజ్ఞావంతులు. ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఒక యథార్థం చెప్పదలిచాను. ఇతన్ని పరీక్షించడానికి తగిన సమయం కాదు. ఏదేని ఒక రాజకార్యమును నియమించినదే వారి సామర్థ్యం తెలియదు. అతడు ఇక్కడికి వచ్చుటకు ఇదే తగిన సమయం నేను భావిస్తున్నాను. రామచంద్ర, నీ యొక్క సుగుణాలు పరాక్రమం గుర్తించి ఇతడు చెడు మార్గంలో వెళ్ళే తన అన్నగారి వదిలి నీ వద్దకు వచ్చాడు. అపరిచిత వ్యక్తులు అసందర్భంగా ప్రశ్నిస్తే అతని మనసు నొచ్చుకుంటుంది. మనం ఒక మంచి మిత్రుడిని కోల్పోయిన వాళ్ళం అవుతాం. నాకు అతని మాటల్లో దుష్టభావం కనిపించలేదు. అతని ముఖము ఎంతో ప్రసన్నంగా ఉంది. ఎట్టి తడబాటు లేకుండా నిర్మలంగా ఉన్నాడు. మనోభావాలు ముఖ కవలికల్లో కనిపిస్తాయి. నిన్ను శరణు తెచ్చితే మనకు రాజ్యం లభిస్తుందనేటువంటి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. అతనికి ఆశ్రయం ఉచితమని నేను తెలుస్తున్నాను. మీరు తగిన నిర్ణయాన్ని తీసుకోండి అన్నాడు. అందరి సలహాలు విన్న రాముడు తన అభిప్రాయం ఇలా తెలియజేశాడు, మిత్రులారా, నా అభిప్రాయం ఏనండి. విభీషణుడు మిత్రభావంతో శరణను వచ్చాడు. ఒకవేళ అతనిలో దోషమునను శరణని వచ్చిన వారిని నేను వదిలిపెట్టలేను. అప్పుడు సుగ్రీవుడు ఇలా అన్నాడు, ప్రభు, ఇతడు సంకట స్థితిలో అన్న వదిలి వచ్చాడు. ఇతడు ఎవరినైనా విడిచిపెట్టగలడు అన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ, శాస్త్రములు చదవనివాడు, పెద్దలను సేవించినవాడు నీలా మాట్లాడలేడు. నీవు రాజకీయ చతురుడవు. నువ్వు చెప్పినట్లు విభీషణుడు అన్నని వదిలిపెట్టుట ఈ సందర్భంలో దోషం కాదు. ఇక్కడ ఒక ధర్మసూక్ష్మం ఉంది. లోకములో రాజులు తమ జ్ఞాతులను, ఇరుగు పొర్రు రాజులను శత్రులుగా భావిస్తారు. వారు జ్ఞాతులు దెబ్బతీయడానికి కూడా వెనుకాడరు. దుష్టుడైన రావణుడు తను శంకించడం వలన రావణుని వల్ల తనకు ప్రమాదం కలగవచ్చని భావించి విభీషణుడు ఇక్కడికి వచ్చి ఉంటాడు. రాజ్యప్రాప్తి కోసం మాత్రం కాదు, రాక్షసుల్లోనూ జ్ఞానులు ఉన్నారు. అట్టి జ్ఞానుల్లో విభీషణుడు ఒకడు. నాయనా సుగ్రీవ, ప్రపంచంలో లక్ష్మణుని వంటి సోదరుడు ఉండడు. తండ్రికి నా వంటి పుత్రులు ఉండరు. నీ వంటి మిత్రులు ఉండరు. సుగ్రీవ, ఈ విభీషణుడు చెడ్డవాడైనా కూడా నాకు కొంచెమైనా కీడు చేయగలడా? నేను తలుచుకున్నచో లోకంలో ఉండే దానవులను రాక్షసులను కూడా మట్టు పెట్టగలను. శరణుజొచ్చిన వాళ్ళని మనం రక్షించక ఊరుకున్నచో శరణాగతులు నష్టపోతాడు. అంతేకాదు, అతడు మన సుకృత బలాన్ని తీసుకుపోతాడు. శరణాగతిని రక్షించకపోతే మనకు నరకం ప్రాప్తిస్తుంది, అపకీర్తి కూడా వస్తుంది. సుగ్రీవ, నేను విభీషణునికి అభయం ఇస్తున్నాను. అతన్ని ఇక్కడకు తీసుకునిరా అని చెప్పాడు. సుగ్రీవుడు ఏం చేశాడు వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.